సువర్ణ. అదేంటొదినా, నువ్వు దగ్గరుండి అన్నయ్యకు మందు పోస్తున్నావు? సందేహంగా అడిగింది కమల. అదేం లేదు వదినా, వారం వారం ఇలాగే చేస్తుంటా. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నిజం రాబట్టడానికి ఆయన చెప్పిన దాన్ని బట్టి వారం ట్రీట్మెంట్ ఉంటుంది ఆయనకి క్లారిటీ ఇచ్చింది. రాజారావు ఫ్రూట్స్ కొనటానికి మార్కెట్కి వెళ్ళాడు. రాజారావు, కిలో ద్రాక్ష ఎంత బాబు? వ్యాపారి, 100 రూపాయలు సార్. రాజారావు, ఈ పక్కన ఇడిగా ఉన్నాయి ఎంత? వ్యాపారి, అవి కిలో 50కే ఇచ్చేస్తాను, తీసుకోండి. రాజారావు, అవి మంచివి కావా? వ్యాపారి, మంచివే సార్, కాకపోతే గుర్తు నుంచి ఇడిపోయాయి, అందుకే సగం రేటు. తాతారావు మనసులో, అంతేలే, మనిషి అయినా పండైనా కలిసి ఉన్నప్పుడే విలువ. మందారం, ఏమండి ఇవాళ ఎందుకు తాగలేదు? మీకు ఇష్టమని ఆమ్లెటు జీడిపప్పు వేయించి తెచ్చాను. ఆనందం, అదేమిటో రోజు తాగుతున్నానని తిట్టేదానివి ఇవాళ ఇంత సపోర్ట్ చేస్తున్నావేంటి? మందారం, ఏముంది, రోజు మీరు తాగి నన్ను హింసిస్తున్నారని మా అన్నయ్య వాళ్ళకి చెప్పాను. నీకు భర్త పూజ చేయించడానికి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. ఆనందం, మీ వాళ్ళతో కొట్టించాలనే జిమ్మజిక్కులు చేస్తామనే ఈరోజు తాగలేదు. అప్పారావు, ఏరా రాజ్ కుమార్, నిన్న పార్టీలో పుల్లుగా తాగి వెళ్ళినా మీ ఆవిడ ఏమీ అనలేదా? రాజ్ కుమార్, ముందే ప్లాన్ వేసుకొని వెళ్ళారా? అప్పారావు, ఏం ప్లాన్ వేసావు? రాజ్ కుమార్, ఏముంది, తొలుతూ వెళ్ళి డోర్ కొట్టాను, ఆమె తలుపు తెరిచి నాపై అరవపోతుండగా బంగారం తాగిన మత్తులో పక్కింటికి వెళ్ళాను అనుకున్నా. ఏందులు వచ్చి తలుపు తీసేసరికి మన ఇల్లే అని అర్థమైంది అన్నాను. అంతే, ఆమె తిట్లు మరిచి సిగ్గుతో మిలకలు తిరిగిపోయింది. మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉండేది. రోజు బాల్కనీలకు వచ్చి చూసేది, చూస్తూ నవ్వేది, నవ్వుతూ పాడేది, పాడుతూ సిగ్గుపడేది. నేను అనుకున్నా నాకు పడిపోయిందని. తర్వాత తెలిసింది ఆమె బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుందని.